మందడం గ్రామ సభలో రైతు ప్రాణాలు కోల్పోయారు. మంత్రి నారాయణ ఎదుటే తన ఆవేదనను వెళ్లగక్కుతూ రామారావు మంత్రి నారాయణ చెప్పడం వల్లే కూడా తమకు వాగుల్లో ప్లాట్లు ఇచ్చారు అంటూ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే ఎలా అంటూ రైతు రామారావు ప్రశ్నించారు. జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ అక్కడే రైతు కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రైతు అయితే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా మంత్రి ఎదుటగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారంటూ కూడా తెలుస్తోంది. మరి ఆయన కొట్టమంటే కూడా కొట్టింది ఇంత రోజు మీరు అందరికి వినపడాలి మైకి తీసుకోండి. మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాత్రి పొలాలు ఇచ్చాం. సింగపూర్ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోవాలి నీళ్లు పట్టింది. మరి ఆయన కొట్టమంటే కూడా కొట్టింది ఇంత రోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ చీరాసి రోడ్డు అవతల ఉంది. మా మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ లో నిన్న ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇటు మందడం గ్రామ సభలో అయితే ఇటు రైతు ప్రాణాలు కోల్పోయారంటూ తెలుస్తోంది. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఇటు మంత్రి నారాయణ ఎదుటే రామారావు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. మరి దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా ఈ భూములకు సంబంధించి ఎవరైతే అమరావతిలో భూములు ఇచ్చారో అంటే 2014 తర్వాత భూములు ఇచ్చారు, 2015 తర్వాత రాజధానికి సంబంధించి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత అమరావతిని శాశ్వత రాజధాని ఏర్పాటు చేస్తాము ఆంధ్రప్రదేశ్ కంటూ ప్రకటించి దాదాపు 32,000 ఎకరాల వరకు అప్పుడు సేకరించడం జరిగింది. అయితే ఈ కొంతమందికి ఇంకా ఫ్లాట్లు రాలేదు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి విమర్శ. అదే విధంగా కొన్ని సమస్యలు గ్రామాల్లో ఈ గ్రామ కంటాల సమస్య కానీ మరికొన్ని తీవ్ర సమస్యలు ఉన్నాయి. రోడ్లకు సంబంధించి కానీ అదేవిధంగా ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి కానీ భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం జరగడం లేదు అనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినపడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొంత ఈ ఇటీవలి కాలంలో త్రిసభ్య కమిటీ అంటే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అదేవిధంగా ఇప్పుడు మంత్రి నారాయణ గాని స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తెనాలి శ్రావణ్ కుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక త్రిసభ్య కమిటీని వేయటం, ఎప్పటికప్పుడు రైతుల సమస్యలను స్వయంగా వాళ్లే వినే విధంగా వారంలో 2 రోజులు ఇట్లా ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో తాజాగా మంత్రి నారాయణ ఎదుట రామారావు అనే రైతు తన ఆవేదనను వెళ్ళగక్కాడంటే తాము భూములు ఇచ్చాము, మరో గ్రామానికి ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేశారు, మాకెందుకు న్యాయం చేయట్లేదు, మేమన్నా భూములు ఇచ్చి అడుక్కోవాలా అంటూ కూడా ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇలా మాట్లాడే క్రమంలోనే తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పే క్రమంలోనే ఆయన కుప్పకూలిపోయారు. ఇక దీంతో అక్కడ అందరూ కూడా వెంటనే ఆయన కొంత అంటే చికిత్స జరిగే ప్రయత్నం కూడా జరిగింది కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినది కూడా తెలిసింది. ఇక ముక్కలుగా ప్లాట్లు ఇస్తే తమ గొంతు కోసినట్లు అవుతుంది, అంటే తాము పంటలు పండే పొలాలను మీకు ఇచ్చాము కాబట్టి మాకు న్యాయం చేయాలి అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అట్లా అంటే నారాయణ చెప్పడం కారణంగానే తమకు వాగుల్లో ఫ్లాట్లు ఇచ్చారంటూ కూడా ఆయన కొంత ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరి అంటే భవిష్యత్తులో కూడా చాలా వరకు ఇదే సమస్య గ్రామాలు ఇప్పుడు మందడం కానీ తొల్లూరు కానీ ఇట్లా చాలా గ్రామాలకు సంబంధించి వెలగపూడి ఇట్లా కొన్ని గ్రామాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక పక్కన అమరావతి పనులు జరుగుతున్నాయి కానీ దీనికి సంబంధించి రైతులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది, ఎక్కడికక్కడ ఇబ్బందులు రాకుండా కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దృష్టి పెడుతుంది ఏంటనేది చూడాలి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా చాలా సార్లు రైతు ఇలా రామారావు చెప్పిన సమస్యలను మంత్రి నారాయణ అసలు ఎందుకు సీరియస్ గా తీసుకోలేదంటారు? అంటే ఇక్కడ సీరియస్ గా తీసుకోకపోతే ఆల్రెడీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ప్రతి ఒక్కరు కూడా హామీలు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అదే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గాని స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ గాని వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో ఒక త్రిసభ్య కమిటీలో మంత్రి నారాయణ కూడా ఒక మెంబర్ గా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి కొంత జాగ్రత్తగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అనేదైతే ప్రధానంగా వినపడుతున్నటువంటి కామెంట్. ఎందుకనంటే 3 పంటలు పండే భూములను 2 పంటలు పండే భూముల్లో రైతులు తమ రాజధాని కోసం ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఫ్లాట్లు ఇవ్వండి, ఒకళ్ళకి న్యాయం చేశారు మాకు న్యాయం చేయలేదు అని అడిగే పరిస్థితి రావడం అనేది నిజంగా దారుణం అనే చెప్పాలి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించకపోతే అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేయాలనుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఏదైతే అక్కడ శాశ్వత భవనాలు శాశ్వత నిర్మాణం గతంలో తాత్కాలిక అనే పదం నుంచి ఇప్పుడు శాశ్వత అనే పదానికి మారింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా కొంత దూకుడుగా పనులు ముందుకెళ్లాలి అని అంటే ఖచ్చితంగా
ఈ రైతులకు న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మరి బాధిత కుటుంబానికి తక్షణ పరిహారం ఏమైనా ఇస్తారా? అంటే దీనికి సంబంధించి ఇంకా సమస్య అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకునే సంకేతాలు అయితే కనపడుతున్నాయి. ఇక నారాయణ కూడా ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు, రైతుల కుటుంబ గ్రామం మందడం గ్రామంలో కానీ అదేవిధంగా ఇతర అతని కుటుంబ సభ్యులతో కూడా స్వయంగా మాట్లాడారు. అలాగే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా మాట్లాడారని తెలుస్తోంది. రైట్, మరి ఇప్పుడు సీఎం దృష్టికి వెళ్ళాక మరి ఇప్పుడు ఇలాంటి ఫ్లాట్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా సీఎం దృష్టికి వెళ్ళిన తర్వాత ఇప్పటికే సీఎం ఈ సమస్యల పరిష్కారానికి సంబంధించి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడ విపక్షం కూడా కొంత అంటే రెండో దశ భూసేకరణ కానీ లేదంటే మొదటి దశ భూసేకరణలో ఉన్నటువంటి లోపాలు, ఈ కౌలుకు సంబంధించి ఇవన్నీ కూడా కొంత వివాదం అయితే నడుస్తూ వస్తుంది. కాబట్టి దీనిపై కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తగానే ముందుకు వెళ్ళాలని భావిస్తుంది. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏంటనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం చూస్తే మందడం గ్రామ సభలో రైతు ప్రాణాలు కోల్పోయారు. మంత్రి నారాయణ ఎదుటే తన ఆవేదన వెళ్లగక్కారు రామారావు. మంత్రి నారాయణ చెప్పడం వల్లే తమకు వాగుల్లో ఫ్లాట్లు ఇచ్చారు అంటూ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ముక్కలు ముక్కలుగా ఫ్లాట్లు ఇస్తే ఎలా అంటూ రైతు రామారావు ప్రశ్నించారు. జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ రైతు కుప్పకూలిపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు రైతు రామారావు. ప్రస్తుతం ఇదే అంశంపై కూడా ఆల్రెడీ ఇటు అమరావతిలో భూములై ఉండొచ్చు, రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలపైన కూడా దీనికి సంబంధించి చాలా వరకు కూడా సమస్యలు ఉన్నాయి అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పంటలు పండే భూములను వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇటు ఫ్లాట్లు ఇవ్వలేదు ఎందుకు అంటూ కూడా మేము ఎటు వెళ్ళిపోవాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇలా ముక్కలు ముక్కలుగా ఫ్లాట్లు ఇస్తే ఎలా అంటూ కూడా రైతు రామారావు ప్రశ్నించడం అయితే క్లియర్గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది ఇంతవరకు అయితే సీఎం చంద్రబాబు దృష్టికి అయితే వెళ్ళలేదు. అక్కడ అయ్యాక మరి ఏమైనా దీనిపైన ఈ ఫ్లాట్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటు మరి బాధిత కుటుంబానికి తక్షణ పరిహారం ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది.